సో ఇదంతా కూడా మీకు గులాబీ కలర్లో కనిపిస్తున్నది రాష్ట్రకూట డైనెస్టీ అండి. ఈ స్టార్ గుర్తు ఉన్నది మాన్యకేట, ఇది వీళ్ళ రాజధాని. మనం వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ఎల్లోరా, ఈ ఉజ్జయిని, బాదామి ఇవన్నీ చెప్పుకుంటాం. అప్పుడు దీన్ని మరింత వివరణ అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ పరిశీలన చేయండి. కన్నౌజ్ ఇది వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. యమునని దాటారు వీళ్ళు, గంగని కూడా టచ్ చేయటం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకోవాలి మనము. అండ్ దక్షిణం వైపు చూస్తే అప్ టు మదురై బార్డర్ వరకు కూడా, కావేరీ నదిని దాటి మదురై బార్డర్ వరకు కూడా వీళ్ళ రాజ్యం అన్నది విస్తరణ జరిగింది. సో ఇది మొత్తం కూడా రాష్ట్రకూట. ఇదండి మనము కన్నౌజ్ గురించి త్రికూట యుద్ధమి అని పిలుస్తాం. గూర్జారా ప్రతిహారాస్ ఇదంతా కూడా వాళ్ళ రాజధాని. ఈ లైట్ కలర్లో ఇది ఉన్నది ఈ పాలాస్, ఇది రాష్ట్రకూట. దాదాపు 150 సంవత్సరాలు ఈ కన్నౌజ్ గురించి, ఈ మార్క్ కనిపిస్తుంది మీకు, ఈ కన్నౌజ్ గురించి గూర్జారా ప్రతిహారాస్కి, పాలాస్ మరియు రాష్ట్రకూట వీరి ముగ్గురి మధ్య త్రికూట యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఒకసారి రాష్ట్రకూటాలు కన్నౌజ్ని గెలుస్తారు, ఒకసారి గుర్జరా ప్రతిహారాలు గెలుస్తారు, ఇంకోసారి పాలాస్ గెలుస్తూ ఉంటారు. ఈ కన్నౌజ్ అన్నది గంగా యమున కలిసే ఈ ప్రాంతంలో ఉండటం వల్ల, ఇక మీకు మార్క్ క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇది అత్యంత ఫెర్టైల్ ల్యాండ్. ఇది ఎవరి ఆధీనంలో ఉంటే వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, పంటలు ఎక్కువ పండుతాయి, ఆదాయం ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఒకవైపు పాలాసు, మరోవైపు గూర్జరా ప్రతిహారాసు, దక్షిణం వైపు నుంచి రాష్ట్రకూటాసు, ఈ ముగ్గురు కలిసి ఈ ప్రాంతం గురించి యుద్ధం చేస్తారు. దాన్నే కన్నౌజ్ ట్రయాంగిల్ లేదా ట్రిపార్టీ స్ట్రగుల్. ట్రిపార్టీ అంటే 3 పార్టీలు కలిసి చేసే యుద్ధము అని. చాలా చాలా ఇంపార్టెంట్. త్రిపార్టీ యుద్ధంలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామ్యం అయ్యారు, ఎవరు కాదు అన్న కోణంలో ప్రశ్న వస్తుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది దీనికోసము అని, లేదా త్రికూట యుద్ధము అని మధ్యయుగంలో ఏ ప్రాంతం గురించి జరిగింది అంటే కన్నౌజ్ గురించి జరిగిందని అర్థం చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్లో హిస్టరీలో మనకు మిడిల్ ఇండియా నుంచి 800 నుంచి 1200 పీరియడ్ మధ్య కాలంలో దక్షిణ దేశాల గురించి వాళ్ళు ఎగ్జామ్లో అడగటం జరిగిందండి. సో ఈ దక్షిణ దేశాల్లో అడగటంలో భాగంగా లాస్ట్ టైం మనము బాదామి చాళుక్యుల మీద పూర్తి వివరణతో క్లాస్ ఇచ్చాం. సో దాన్ని 3 పార్ట్స్గా చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాస్ ఇవ్వటం జరిగింది. అందులో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అవన్నీ కూడా వివరించాం. సో ఈరోజు బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటాస్ని డిస్కస్ చేస్తాం. ఈ రాష్ట్రకూటులు సరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అది ఏంటి అన్నది అంతా కూడా కాంట్రవర్షియల్ మ్యాటర్స్ని పక్కన పెడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళటంలో రాష్ట్రకూట రాజులు ఏ విధంగా వారి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, తొలి స్వతంత్ర రాజు ఎవరు, ఇందులో ముఖ్యమైన రాజులు ఎవరెవరు ఉన్నారు, దాదాపు 250 సంవత్సరాల పైన వీరు కర్ణాటకని పరిపాలన చేయటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గోవింద త్రికూట యుద్ధం గురించి, ఈ త్రికూట యుద్ధం మీద సివిల్ సర్వీస్లో అడుగుతూ వచ్చారు. గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా అడిగారు, అండ్ గ్రూప్ 2 వేరియస్ ఎగ్జామ్స్లో కూడా అడగటం జరిగింది. సో ఈ త్రికూట యుద్ధం త్రిపార్టీ స్ట్రగుల్ అని పిలవటం జరుగుతుంది. అసలు దేనికి జరుగుతుంది, ఎవరెవరి మధ్య ఇది జరుగుతున్నది అనే పాయింట్ మీద ప్రశ్న వస్తూ ఉంటుంది. అదేవిధంగా అలెగ్జాండర్తో పోల్చబడిన రాష్ట్రకూట రాజు ఎవడు అని, లేకపోతే మహాభారతంలో అర్జున్తో పోల్చగలిగిన రాష్ట్రకూట రాజు ఎవరు అన్నప్పుడు గోవింద 3గా మనం చెప్పుకుంటూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ అమోఘ వర్ష. అసలు రాష్ట్రకూటల్లో అమోఘ వర్ష గురించి చదవకుండా చదివితే అది ఎప్పటికీ కూడా కంప్లీట్ కానంటే. సో అమోఘ వర్షకి దక్షిణ భారతదేశ అశోకుడిగా బిరుదు కూడా కలిగి ఉన్నాడు ఆయన. సౌత్ ఇండియన్ అశోక్ అని ఇతనికి హిస్టోరియన్స్ టైటిల్స్ ఇవ్వటం జరిగింది. అట్లా అమోఘ వర్ష కానీ అలా వీళ్ళ ఇంద్రా 3 వరకు ఎవరైతే ముఖ్యమైన రాజులు ఉన్నారో ఆ రాజులు వారి యొక్క క్రోనలాజీ, ఆ సమయంలో జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్స్ గురించి ఫస్ట్గా చర్చిస్తాం. దీని తర్వాత ఈ రాష్ట్రకూటుల్లో పరిపాలన క్రమం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారు రాజ్యాన్ని భాగాలుగా చేసుకున్నారు, ఏ భాగాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు అది. సో అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్
అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ వీరి సమయంలో ఎకనామికల్ ప్రాస్పరిటీ ఏ విధంగా ఉన్నది అండ్ వీరికి సమయంలో సొసైటీ ఏ విధంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ కృష్ణా 2 కానీ అమోఘ వర్ష కానీ లేకపోతే ఈ కృష్ణా 1 సమయంలో కానీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ ఈ రోజు కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రాష్ట్రకూట కాలంలో ఏవేవి జరుగుతూ వచ్చాయి. దేవాలయాల నిర్మాణాలు వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏమైనా ఉన్నాయా డిఫరెంట్గా. అదేవిధంగా సాహిత్య కళాపోషణ వీరి కాలంలో ఏ విధంగా జరిగింది. ద కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రాష్ట్రకూట. సో అంతవరకు చదివితే ఈ రాష్ట్రకూట నుంచి వచ్చే ప్రశ్నని మనము అవలీలలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానిని ఈరోజు క్లియర్గా మీకు వివరిస్తారు. సో వివరించడానికి ముందు అసలు రాష్ట్రకూట సామ్రాజ్యం ఎక్కడ ఉన్నది, దాని యొక్క మ్యాప్ ఇవన్నీ కూడా నేను మీకు స్టార్టింగ్ ఈ వీడియోకి ముందే చూపించడం జరిగింది. సో ఒక పొలిటికల్గా మీకు ఒక ఐడెంటిటీ అనేది వస్తే ఎస్ ఈ ప్రాంతాల్లో వీళ్ళు పరిపాలన చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు మిగిలిన పార్ట్ అంతా కూడా ఒక అర్థం అవటానికి ఈజీగా ఉంటుంది. హిస్టరీ వాళ్ళకి పర్వాలేదండి, ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటి బాదామి, ఏంటి ఈ ప్రాంతము, అంతి ఇది మాన్యకేట ఏంటి, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మొత్తం సైన్స్ స్ట్రీమ్లో వస్తారు కాబట్టి. సో సైన్స్ స్ట్రీమ్లో ఉండే వాళ్ళకి ఆర్ట్స్లో ఈ హిస్టరీ భాగం చదవాలి అంటే అది కాస్త తలనొప్పిగా ఇంట్రెస్టింగ్ లేకుండా ఉంటుంది. దానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇక్కడ సైట్లు, ఈ ప్లేసెస్ రిలేటెడ్ ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు వాటిని సమన్వయం చేయడంలో కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ ప్రాబ్లం ఉండకూడదని వీరికి ఫస్ట్ ఇదిగో మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. సైన్స్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలంటే ఇది ఏ, ఇది ప్లస్, ఇది బి ఈక్వల్ టు లేదా ఇన్వర్టెడ్స్ టు సి, ఏని బితో కలిపితే సి వచ్చింది అన్నట్టుగా ఇట్లా ఫుల్ డిస్క్రిప్షన్ ఇవ్వగలిగితే సైన్స్ వాళ్ళకి అసలు ఈ ఆర్ట్స్ అనేది ఇబ్బందిగా ఉండదు. ఇదే టెక్నిక్ని మనము పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ, హిస్టరీలో కానీ వేరే సబ్జెక్ట్స్లో కూడా అన్వయిస్తూ వస్తున్నాం. ఇటు ఆర్ట్స్ వాళ్ళకి తెలవని పాయింట్స్ని, ఇటు సైన్స్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రెండింటినీ క్లబ్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను. సో అది ఇక్కడ నేను చెప్పబోయే అంశము. సో కంగారు పడాల్సింది ఏం లేదు, అవలీలలుగా మీ బ్రెయిన్లోకి ఎక్కించే బాధ్యత నాది. స్టార్ట్ చేద్దామండి. బాదామి చాళుక్యులు పరిపాలన చేస్తున్నప్పుడు వారి సామ్రాజ్యం బాగానే విస్తీర్ణం జరిగింది. ఎవరు కూడా ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. కాలం మారుతున్నప్పుడు రాజ్యాలు కూడా మారుతూ రావాలి. అలా బాదామి చాళుక్యులు ఈ పడిపోయే డిక్లైనింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీరి సామంతులుగా ఉండే వారందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు. అయితే అప్పటికే ఇంద్రరాజు 1 ఈ రాష్ట్రకూటుల యొక్క మూల పురుషుడు అంటారు. మూల పురుషుడు అంటే వేరు, స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు అంటే అర్థం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటండి అంటే ఈ వంశక్రమంలో ఈ రాష్ట్రకూట అనే ఒక ఐడెంటిటీ తీసుకొని వచ్చిన వ్యక్తిని మూల పురుషుడు అంటాము. మరి వీళ్ళ నాన్న ఎవరు అంటే అది తెలవదు. చరిత్రకారులు ఎక్కడి నుంచి ప్రారంభించారో ఆ వ్యక్తిని మనం మూల పురుషుడు అని చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా మనము ఈ ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు మనము ఇంట్లో మీ మూల పురుషుడు గోత్రనామాలు చెప్తున్నప్పుడు ఇట్లా ఎవరైతే మూల పురుషుడు ఉన్నారో ఆయన పేరు చదువుకుంటూ వస్తాం, మేము ఈ వంశక్రమానికి చెందిన వారము అని. అప్పుడు ఈ మనం చేసే వ్రతమో పూజో ఏదో ఫలిస్తుంది అని మనకు ఒక నమ్మకము. అట్లా కొంతమంది ఎవరైతే వాళ్ళకి ఆ మూల పురుషుడి పేరు అనేది తప్పనిసరిగా ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. అట్లా మూల పురుషుడు అంటే ఈ రాజ్యానికి ఈ రాష్ట్రకూట అనే ఈ సామ్రాజ్యానికి మూలము అతను, ఒక ఐడెంటిటీ తీసుకువచ్చింది అతను, కాబట్టి అతన్ని మూల పురుషుడు అంటారు. కానీ అతను బాదామిల యొక్క సామంతులుగానే ఇంకా పరిపాలన చేస్తున్నాడు. ఇంద్రరాజు 1 ఈయనకి మూల పురుషుడు. ఆయన తర్వాత గోవింద 1 కొంతకాలం పరిపాలన చేశాడు సామంతుడుగానే. తర్వాత కర్కరాజు, తర్వాత ఇంద్రరాజు 2 సామంతుడుగానే ఉన్నారు. అయితే ఈ ఇంద్రరాజు కొడుకు పేరు దంతిదుర్గ. ఈ దంతిదుర్గ బాదామి చాళుక్యులకి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి బాదామి చాళుక్యుల్ని పరిపాలన చేస్తున్న కీర్తివర్మని పదవి నుంచి దించేసి ఆ బాదామి చాళుక్య సామ్రాజ్యాన్ని తన భాగంలో, వీరు ఏదైతే సామంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో తన భాగంలో కలుపుకొని ఇక మీదట మేము ఎవరికి సామంతులుగా ఉండము, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము అనే సూచికగా మహారాజాదిరాజా ఏం బిరుదండి, మహా
రాజాదిరాజా అనే బిరుదాన్ని ధరించి స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏ సామ్రాజ్య నిర్మాత అయితే తను ఎవరికి సామంతుడుగా ఉండను అని చెబుతూ ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సార్వభౌమాధికారాన్ని సూచించే టైటిల్స్, మహారాజాదిరాజా లాంటి టైటిల్స్ ధరిస్తాడో అతన్ని స్వతంత్ర రాజ్య నిర్మాత అని పిలవటం జరుగుతుంది. అట్లా రాష్ట్రకూటులలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత దంతిదుర్గుడికి దక్కుతుంది. అందుకే హిస్టరీ అన్నది రాష్ట్రకూటాన్ని ప్రారంభించేటప్పుడు దంతిదుర్గ నుంచి ప్రారంభిస్తాము. కానీ ఎగ్జామినర్ అలా ఆలోచించడు. ఎగ్జామినర్ మనల్ని ఫిల్టర్ చేయాలని మూల పురుషుడి దగ్గర నుంచి కూడా లాగే అవకాశము ఉంటున్నది. సో ఇది కేవలం ఏపీపీఎస్సీ కాదు, ఈ టీఎస్పీఎస్సీ కూడా ఉపయోగమే. సో వాళ్ళకి ఇండియన్ హిస్టరీ అనేది ఉన్నది, గ్రూప్ 2లో ఉన్నది, గ్రూప్ 1లో కూడా ఉన్నది. సో ఆ సందర్భంలో చదవవలసిన ప్రాధాన్యం ఉన్నది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా. సో రియల్ ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట అంటే దంతిదుర్గ అని ఆన్సర్ చేయండి, ఇక అది తప్పుపోదు. సో మూల పురుషుడు అన్నప్పుడు మాత్రం ఇంద్రరాజు 1. ఈ మధ్య జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మూల పురుషుడు మీద ప్రశ్నలు అధికంగా వచ్చినాయి. క్వశ్చన్ పేపర్ పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. సో మూల పురుషుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు టార్గెట్. ఎందుకంటే సాధారణంగా అందరం ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం, దంతిదుర్గ దగ్గర నుంచి. కానీ ఎగ్జామినర్ టార్గెట్ అది కదా, ఫిల్టర్ చేయాలని. మనకేమి పిల్లనిచ్చిన మామగారు కాదు ఆయన, తీసుకొని అయిన పోస్టు ఈజీగా ఆన్సర్ చేసి రాష్ట్రకూట ఫౌండర్ ఎవడు అని ఇవ్వడు కదా. అలా ఇస్తే పర్వాలేదు, 1-2 క్వశ్చన్స్ అలా ఉంటాయి, అన్నీ అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని క్వశ్చన్ ఇక్కడి నుంచి ఫోకస్ మీరు పెట్టాలి. సరే, దంతిదుర్గ కీర్తివర్మను తొలగించి స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరణ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ విషయాన్ని మనకు ఆనాటి శిలాశాసనాలు, అంటే ఆయన కాలంలో వేసింది కాదు, తర్వాత కాలంలో వేసిన ఈ సంజన్గఢ్ అంటే మోడర్న్ డే మహారాష్ట్రలో ఉంటుంది. ఈ కోలాపూర్, ఔరంగాబాద్ నుంచి కొంచెం దూరంలో ఈ సంజన్గఢ్ శిలాశాసనాలు అన్నది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సార్వభౌమాధికారమైన మహారాజాదిరాజా టైటిల్ తోటి మా పూర్వీకుడు అయిన దంతిదుర్గ ఈ ప్రాంతాన్ని పరిపాలన చేయటం జరిగింది అని. సో దంతిదుర్గ పరిపాలన చేసేటప్పుడు తన తొలి రాజధానిని లాతూర్, పేరు వినని వారు ఎవరు ఉండరు, లాతూర్ మహారాష్ట్రలో ఉన్నది, లాతూర్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. ఎప్పుడైతే ఈయన సార్వభౌమాధికారం డిక్లేర్ చేసిన తర్వాత తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి కదా, అంతే కదండి. నేనే సీఎం అన్నాను, నేనే పిఎం అన్నాను అనుకో, పక్క నుంచి 4 మంత్రులు వస్తారు, మేము కాదా అనుకుంటూ. సో అలాంటి వాళ్ళందరూ ఎవరూ లేరు, సైలెంట్గా ఉన్నారు అని ఈయన మనసులో భావన కలిగినప్పుడు అప్పుడు లాతూర్ నుంచి మాన్యకేటకి రాజధానిని షిఫ్ట్ చేసి మాన్యకేతని రాజధానిగా చేసుకొని తన చివరి వరకు పరిపాలన చేస్తున్నాడు. అట్లా రాష్ట్రకూటుల చివరి వరకు కూడా మాన్యకేటనే రాజధానిగా ఉంది. సో రాష్ట్రకూటుల యొక్క రాజధాని అన్నప్పుడు మీ ఆన్సర్ అవుతుంది మాన్యకేట. మీకు మ్యాప్లో కూడా చూపించాను, మాన్యకేట అనేది వీరి రాజధాని. అయితే ఇక్కడ ప్రశ్నని కొంచెము మలిచివిస్తున్నప్పుడు ఎగ్జామినరు దంతిదుర్గ తన తొలి పాలనని ఎక్కడి నుంచి ప్రారంభించాడు? మాన్యకేట కానే కాదు, లాతూర్ నుంచి ప్రారంభించటం జరిగింది. తర్వాత మాన్యకేటకి షిఫ్ట్ చేసుకున్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. సో దంతిదుర్గ కాలం చేసిన తర్వాత తన మేనమామ, దంతిదుర్గ యొక్క మేనమామ అయిన కృష్ణ 1 రాజ్యము చేశాడు, అంటే రాజు అయ్యాడు అని. 758 నుంచి 72 ఇయర్స్ అక్కర్లేదు అని చెప్పాను. ఆ పీరియడ్స్ అన్ని కూడా అవి జస్ట్ ఒక క్రోనాలజీ మీకు అర్థం అవటం కోసమే. కృష్ణ దంతిదుర్గ 1 తర్వాత రాజ్యము చేసింది ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే అండి. మనకు ఫౌండర్ తెలుస్తాడు, ఫౌండర్ తర్వాత పరిపాలన చేసింది ఎవరు అన్నది ఇక్కడ వస్తుంది. ఈయన దంతి మేనమామ. ఇతని కాలంలో బాదామి చాళుక్యుల నుంచి కొంత రాజ్యాన్ని తీసుకొని రాష్ట్రకూట ఏర్పడింది. కానీ ఇంకా బాదామి చాళుక్యుల వంశక్రమం ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళు చిన్నపాటి ఏరియాని పరిపాలన చేసుకుంటూనే ఉన్నారు. ఆ పరిపాలన చేసుకునే రాహప్ప, కట్టప్పలాగే రాహప్ప అని ఒకడు ఉన్నాడు. అక్కట బాదామి చాళుక్యుల రాహప్ప ఎంత ధైర్యం రాడీకు, నువ్వు నా కీర్తివర్మని తీసేస్తావా బాహుబలి లాంటి వాడిని, నేను నీ మీదకి దండయాత్ర వస్తున్నాను అని కృష్ణ 1 మీద దండయాత్ర చేస్తాడు. సో దాదాపు 8 సంవత్సరాల యుద్ధం చేసిన తర్వాత